అయ్యా లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. కూర్చో. ఏమైంది? నీకేం తెలుసు? ఫ్రెష్ నీకేం తెలుసు? ఏమైందిరా? ఏమోరా, ఐ డోంట్ నో. ఏది పోయినరా? ఏం పోయినావు? సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి. శంకరవర ప్రసాద్ అంటే దేవుడు నన్ను బతికిచ్చి బట్టగట్టి నన్ను సినిమా చూడనీకుండా చేసిండా, లేకపోతే నిజంగానే నాకు సినిమా రానికుండా చేసిండా, లేకపోతే నాకు అర్థం కావట్లేదు. ఇటుపక్కలంతా తలనొస్తుంది, ఇటంతా ఖాళీ ఉంది. నాకు జీవితంలో మైగ్రేన్ లేదు, కానీ ఈ సినిమా వల్ల నాకు మైగ్రేన్ వచ్చేటట్టుంది. ఏం చెప్పాలి చెప్పు. నేను అన్నానా రాజాసాబ్ బాగాలేదన్న, బట్ నాకెందుకో రాజాసాబే ఈ సంక్రాంతి విన్నారా అంటే ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అంటే నాకేం అర్థమైతలేదు. బాస్ సినిమా అని పోయినా, అది హుక్ స్టెప్ బాగుంది, బాసు మంచిగా స్టెప్స్ వేసిండు, మంచి స్వాగ్ ఉంది అనుకొని పోయినా, పప్పుల కాలేసిన. ఏమైంది అసలు? బాస్ సినిమా బాగాలేదా? ఎందుకు తీస్తారయ్యా ఆ సినిమాలు నాకు అర్థం కాదు. జనాలని పిచ్చోళ్ళని చేసి 500 రూపాయల టికెట్ పెట్టి కొని పోయిన తర్వాత పిచ్చగుంట్ల రొట్ట కామెడీ నవరంధ్రాల రాడ్లు సావగొట్టి మళ్ళా రాడ్ల మీద రాడ్లు. ఎందుకు తీస్తున్నారా మీరు ఇట్లాంటి సినిమాలు? సరే ఏడు వాళ్ళని నవ్వాలి అర్థం కావట్లేదా? ఓకే మొన్న నిన్నేదో సినిమా పోయినా, నారి నడమ మురారి. రే కామెడీ ఎందుకుందిరా? ఎందుకు నాన్ సింక్ కామెడీ? ఎందుకు నవ్వుతున్నారు అసలు? మీకు ఎట్లా నచ్చింది? దాన్నే రొట్ట క్రింజ్ కామెడీ అంటే మన ఆడియన్స్ అదే నచ్చుతుంది. నాకు అర్థం కావట్లేదా? అంటే నేను ఎర్రి పుష్పాన్నా, లేకపోతే నేను చూడలేకపోతున్నానా, లేకపోతే వీళ్ళందరూ? అదే మన ఆడియన్స్ కూడా కావాల్సింది. రే రాజాసాబ్ బాగుంది కదా, రే సరేరా ఇదంతా పక్కన పెట్టరా, నాకు వద్దురా, నేను మాట్లాడదలుచుకోలేదురా. నేను నారి నడమ మురారి సినిమా పోయినా, వరస్ట్ క్రింజ్ రొట్ట కామెడీ. ఇక ఏమోరా, సరే వదిలేసి దాని తర్వాత రాత్రి సరే బాస్ అన్న జర చూద్దాం ఏమైనా చేస్తాడు అనుకొని పోయినా. అంతే, అది నేను చేసిన తప్పు. పోయినా కూర్చున్నా. ఓకే, నా దరిద్రం చూడు. బుక్ చేసుకుంది సినీ స్క్వేర్లా, పోయింది ఐనాక్స్లా, పోయింది పీవీఆర్లా. సర్లే 20 మినిట్స్ పోయింది అక్కడ. సో ఆ తర్వాత నేను ఇక పోయినా కూర్చున్నా, స్టార్ట్ అవుతుంది సినిమా. దాని తర్వాత సీరియల్ రా, సినిమా సీరియల్ అంతే. అసలు సినిమా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూర్చున్నా, చూసినావు, నాకే అర్థమవుతుంది కదరా. అంటే నేను చెప్తున్నా, చిరంజీవి వచ్చిండు, మీసాల పిల్ల అన్నాడు, దాని తర్వాత ఇంకేదో పాట వేసుకున్నారు, పెళ్ళి అయిపోయింది అన్నారు, దాని తర్వాత ఏదో కామెడీ పెట్టిండ్రు, వెంకటేష్ వచ్చిండు, సంబంధం లేదు.